Students, today I want to discussing the topic electronic funds transfer. So what is meaning of electronic funds transfer here? Electronic payment means paying the amount for purchased goods electronically. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ద్వారా మనం మనీని ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటామంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అంటాం. ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఈజ్ డిఫైన్డ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ ఎలక్ట్రానికల్లీ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ని మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ దిస్ ఈజ్ ద మీనింగ్. వన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు అనదర్. దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్ఫర్ స్టార్టెడ్ యూజింగ్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ డివైస్ లైక్ కంప్యూటర్, టెలిఫోన్ డివైసెస్. సో ఏంటిదంటే ఒక ఫైనాన్షియల్ అకౌంట్ అంటే ఒక మనీని ఒక ప్లేస్లో ఉన్న మనీని ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారు అంటే ఫైనాన్షియల్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ట్రాన్స్ఫర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో వేటి ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామంటే కంప్యూటర్స్ అండ్ టెలిఫోన్స్. ఓకేనా, టెలిఫోన్స్ ద్వారా కంప్యూటర్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో టెలిఫోన్ ఫోన్ ద్వారా అయిందంటే గూగుల్ పే లేకపోతే గూగుల్ పే, ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే సిస్టమ్స్ ద్వారా అయితే సిస్టమ్స్లో కూడా ఇన్స్టాల్ చేసుకొని చేస్తాం. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఫాలోయింగ్ టు ద త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద హోమ్ అండ్ ఫైనాన్షియల్. సెకండ్ వన్ ఈజ్ ద రిటైలింగ్ పేమెంట్. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్లైన్ పేమెంట్. ఫైనాన్షియల్ పేమెంట్ ఈజ్ ఫాలోయింగ్ టు ద త్రీ టైప్స్: లార్జ్ స్కేల్, small scale, home banking. First of all, I am explained what is the financial payment system. These are three types. First one is what is the first one? In line scale payment system. Bank to bank transfer. Bank to bank transfer is a good example for this kind of payment, where the funds flow from వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ ఇన్స్టాంట్లీ. ఇదేంటిదంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ఏమంటామంటే లార్జ్ స్కేల్. నెక్స్ట్ వన్ స్మాల్ స్కేల్ పేమెంట్. సో యూజ్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏటీఎమ్స్. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఏ పేమెంట్ యూజింగ్ ఏటీఎమ్స్ ఏ కస్టమర్ కెన్ విత్డ్రా మనీ ఫ్రమ్ ఎనీవేర్ వేర్ ఎట్ ఏ టైమ్. ఎక్కడైనా ఏ టైంలోనైనా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లైక్ దిస్. నెక్స్ట్ వన్ హోమ్ బ్యాంకింగ్. దీస్ ఆర్ ఫాలోయింగ్ టు త్రీ టైప్స్. ఫస్ట్ వన్ బేసిక్ సర్వీస్ ఇంక్లూడింగ్ పర్సనల్ ఫైనాన్స్ సర్వీసెస్. ఇందులో పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన ఐటమ్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాం హోమ్ బ్యాంకింగ్. నెక్స్ట్ వన్ ద ఇంటర్మీడియట్ సర్వీసెస్ ఇంక్లూడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇంటర్మీడియట్స్ అంటే ఇందులో ఏమి ఇంక్లూడ్ చేస్తాం, ఫైనాన్స్కి సంబంధించింది ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఇంక్లూడ్. థర్డ్ వన్ ఈజ్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఇంక్లూడ్ ట్రేడింగ్ సర్వీసెస్. థర్డ్ వన్లో ఏం చేస్తామంటే ట్రేడింగ్, వాణిజ్యానికి సంబంధించిన సర్వీస్ అంతా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ ఈజ్ ద కంప్లీటెడ్. సెకండ్ వన్ ఈజ్ ద రిటైలింగ్ పేమెంట్. సో రిటైలింగ్ పేమెంట్ ఆర్ ఫాలోయింగ్ టు త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద క్రెడిట్ పేమెంట్, సెకండ్ వన్ ఈజ్ ద డెబిట్ పేమెంట్, థర్డ్ వన్ ఈజ్ ద చార్జ్డ్ పేమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డిస్కసింగ్ ద క్రెడిట్ పేమెంట్. వాట్ ఈస్ ద క్రెడిట్ పేమెంట్? If a customer purchase any product or services using credit card, then the card details can be transferred to the service providers. సో మనం ఏదైనా ప్రోడక్ట్ అనేది కొనుగోలు చేసినాం అనుకో, క్రెడిట్ కార్డ్ని పెట్టేసి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ద క్రెడిట్ కార్డ్. నెక్స్ట్ వన్ ఏంటిది, డెబిట్ కార్డ్. సో ద కస్టమర్ పే ఇన్ అడ్వాన్స్ ఫర్ ద ఎంజాయింగ్ ద ప్రివిలేజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు బీ రిట్రైవ్డ్. సో ముందే డెబిట్ అంటే ముందే మనీని ట్రాన్స్ఫర్ చేసి కొనుక్కోవడం ఏమంటాం అంటే ప్రివిలైజేషన్. సో దాన్ని ఏమంటాము డెబిట్ పేమెంట్. థర్డ్ వన్ ఈజ్ ద చార్జ్ గుడ్. థర్డ్ వన్ ఈజ్ ద చార్జ్ కార్డ్ పేమెంట్. సో ఇట్ ఈస్ సిమిలర్ టు క్రెడిట్ కార్డ్ ఎక్సెప్ట్ ద కస్టమర్ మేక్స్ an agreement with the financial institution that he will pay some fixed charges to the each month. సో ఇది ఏంటంటే లైక్ క్రెడిట్ కార్డ్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇందులో ఏంటంటే ఈఎంఐ లాగా కటింగ్. ఈఎంఐలో ఒక మంత్కి అంటే ఒక 10 నెలలని తీసుకుని ఒక్కొక్క మంత్కి ఒక ఫిక్స్డ్ మనీ అనేది కట్ చేస్తారు కదా. సో ఆ విధంగా ఛార్జ్ కార్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది ఆ విధంగా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద
Third one in the online payment. Online payment are following to the two types. First one is the token based payment system. Second one is the credit card based system. So ఏంటిది ఈ టోకెన్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఆర్ ఫాలోయింగ్ టు ద త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఈ క్యాష్, సెకండ్ వన్ ఈజ్ ద ఈ చెక్, థర్డ్ వన్ ఈజ్ ద స్మార్ట్ కార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డిస్కసింగ్ ద ఈ క్యాష్. e-cash. So this is the e-cash. So what is e-cash? It is the highly security item. It also reduce the overhead of paper cash. So this is the overhead as the paper cash. Paper cash అనేది యూజ్ లైక్ పేపర్ క్యాష్ కాకుండా దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, చాలా సెక్యూరిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఈ చెక్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈ చెక్? సో దిస్ ఈజ్ ద చెక్ ఆర్ pre-processed when a customer is willing to make a payment without using the paper currency. అంటే పేపర్ కరెన్సీ అంటే డబ్బులు యూజ్ చేయకుండా ఉండడం కోసం ఈ చెక్ని యూజ్ చేస్తాం. సో కస్టమర్కి విల్లింగ్లో ఉన్నప్పుడు, మనీ అవసరం ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వన్ ఏంటిది? స్మార్ట్ కార్డ్స్. వాట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ స్మార్ట్ కార్డ్? ఇట్ ఈస్ సిమిలర్ టు యాజ్ డెబిట్ కార్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎబిలిటీ టు స్టోర్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దీని యొక్క ఎబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ 80 times గ్రేటర్ దెన్ ద కన్వెన్షనల్ అండ్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్స్. సో ఇదేంటిదంటే హైలీ మూమెంట్, ఎక్కువ మనీ ఉన్న టైమ్స్లో ఈ స్మార్ట్ కార్డ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటిది? నెక్స్ట్ వన్ ఈజ్ ద క్రెడిట్ కార్డ్ బేస్డ్ ఆర్ ఫాలోయింగ్ ద త్రీ టైప్స్. ప్లెయిన్ క్రెడిట్ కార్డ్స్, encrypted credit cards, third party credit cards. Thanks for watching electronic funds transfer.